బ్రేకింగ్ న్యూస్ మే నెలాఖరులోగా మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖ మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యేలతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. ఫైనాన్షియల్ సిటీ విశాఖ మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించామని చెప్పారు. వైసీపీ నేతలు తమ స్వార్థం మేరకు మాస్టర్ ప్లాన్ తయారు చేశారని, తాము ప్రజలు నేతల అభిప్రాయాలతో 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పారు. మెయిన్ అజెండా ఏంటంటే యాక్చువల్గా మాస్టర్ ప్లాన్. గతంలో ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ చేసిందో ఆ మాస్టర్ ప్లాన్ని గత ప్రభుత్వం వాళ్ళ స్వార్థానికి, వాళ్ళకి ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడ అవసరం అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చేశారు. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి యాక్చువల్గా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చినాయి. వారు కూడా దీని మీద ఈ ప్లాన్ రివైజ్ చేయమన్నారు. అయితే ఈరోజు అందరు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా ఏకాగ్రంగా ఒకటే చెప్పారు. మాస్టర్ ప్లాన్ మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఫైనల్ చేశారో ఆ మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో పెట్టి మళ్ళా ప్రజల నుంచి వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తీసుకొని రివైజ్ చేయమన్నారు. దానికి యాక్చువల్గా విఎంఆర్డీఏ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాం. ఆల్రెడీ టెండర్స్ పిలిచారు వారు ఆ ఏజెన్సీస్ కోసంగా. ఇమీడియట్గా ఆ ఏజెన్సీ ఫైనల్ కాగానే ఆన్లైన్లో ఆ యొక్క మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజలందరి దగ్గర నుంచి ఈ యొక్క స్వీకరించి తర్వాత మళ్ళా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేసేటట్టుగా 4 నెలల్లో అంటే 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా అందరికీ వీలైనంత వరకు మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ చేస్తే అట్ ది సేమ్ టైం మనం ఎక్కడైనా ఒక ప్లాన్ చేసేట మాస్టర్ ప్లాను రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని, జనాభాను దృష్టిలో పెట్టుకొని, ఎక్స్పాన్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేయాలా. అట్లాంటప్పుడు కొన్ని రోడ్లు వైడెన్ చేయక తప్పదు, కొన్నిటికి బైపాసులు తేయాలా. ఆ విధంగా చేయడానికి యాక్చువల్గా ఆదేశించాం. అధికారులు 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని టెండర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత టెండర్ పిలిచారు. టెండర్ ఎల్ఓ ఇచ్చిన తర్వాత రోజు నుంచి 120 రోజుల్లో పూర్తి చేసేట్టుగా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రెండవది, ఈరోజు జరిగిన దాంట్లో మెట్రో రైల్ దీంట్లో భాగమే. ఈ మాస్టర్ ప్లాన్ దాంట్లోనే మెట్రో రైలు కూడా యాక్చువల్గా దాన్ని కూడా వేగవంతంగా మొదలుపెట్టాము. ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు, దాని ఫైనాన్షియల్ క్లారిటీ ఎలా పోవాలనేది. దాని మీద యాక్చువల్గా దీన్ని వీలైనంత తొందరలో చేయడానికి వీలైతే మే ఎండింగ్ లోపల టెండర్లు పిలిచేటట్టుగా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశించాను. అంటే మరొక 2 నెలల 10 రోజులు ఉంది. దాని మీద వర్క్ చేస్తున్నారు. వీలైనంత వరకు మే ఎండింగ్ లోపల యాక్చువల్గా టెండర్లు పిలిచి పూర్తి చేసి ప్రాసెస్ అంతా చేస్తే ఇమీడియట్గా టేకప్ చేసి 4 months లోపల చేయటం. అయితే ఇందులో ఒక 8 క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ క్రాస్ రోడ్లన్నీ కవర్ అవుతూ అక్కడ డబుల్ డెక్కర్ ప్లాన్ చేశారు. అదేవిధంగా 2 ప్లేసులు 2 క్రాస్ సెక్షన్ దగ్గర రోడ్ల దగ్గర అది కూడా డబుల్ డెక్కర్ ప్లాన్ చేశారు. దాని మీద ఇవాళ ఎమ్మెల్యేలందరూ ఒకసారి పునఃపరిశీలించండి అని చెప్పారు. దాన్ని కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి దాని మీద కూడా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టీడీఆర్ బాండ్ల విషయం తెలిసిందే మీకు. గతంలో ఈ రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల మీద చేసిన అవకతవకలు, ఇప్పుడు తణుకులైతే కేవలం 65 కోట్లు అయ్యే బాండ్స్ వాల్యూని దాదాపు 750 కోట్లు చూపించేశారు. ఇట్లా అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరిగినాయి. దాని మీద యాక్చువల్గా ఏంటంటే వెంటనే దాని మీద స్టడీ చేయటం, తర్వాత వాళ్ళకి కొందరు వచ్చారు, సార్ మేము ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంటుందో దానికే ఇచ్చేయండి అని. దానికి కూడా జీవో ఇచ్చాం, కొందరు చేసేసుకున్నారు. అయితే ఈరోజు విశాఖపట్నంలో ల్యాండ్ అక్విజిషన్ చేసిన వాటికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాల. దాని మీద నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి అడిషనల్ టౌన్ ప్లానింగ్ అతను పంపించి అవన్నీ పూర్తి చేసిన దాకా విజయవాడకు రావద్దన్నాను. ఆయన ఈ మధ్య 1 వీక్ కూర్చొని మొత్తం స్టడీ చేస్తే 650 ఉన్నాయి. అయితే దానికి కారణం 2 ఉన్నాయి. ఆన్లైన్లో పెట్టుకోమని మేము చెప్పాం. వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకోకుండా ఆఫ్లైన్లో తీసుకొచ్చి ఆఫీసులో ఇచ్చారు. ఆఫీసులో వాళ్ళన్నీ ఆన్లైన్ కూడా చేయలే. దాని మీద అన్నీ ఆన్లైన్ చేశారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారే కమిషనర్గా చేసేది. వారికి కూడా నిన్న ఫోన్లో మొన్న మాట్లాడా, ఇవాళ కూడా మాట్లాడాను. వీలైనంత తొందరలో అవన్నీ 650 క్లోజ్ చేసామని. వీలైనంత తొందరలో అంటే ఆయన ఒకటే 1 month టైం ఏంటి సార్, 1 month టైంలో మ్యాక్సిమం క్లోజ్ చేస్తున్నారు. ఈ విధంగా టీడీఆర్ బాండ్లకు సంబంధించి రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో దాని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. అయితే ఆ డీవియేషన్స్ ఏదైతే చేశారో అంటే ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉండింది 20 years బ్యాక్కి,
లాస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు అనుకువగా డీవియేషన్లు చేసేసి, అంటే అంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంటే దాన్ని యాక్చువల్గా వైడెన్ చేయమంటే ఎత్తేసారు, కొన్ని కావాలని పెట్టారు. ఇవన్నీ కరెక్ట్ చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు ప్రజాప్రతినిధులు అడిగారు, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద టెండర్ పిలిచారు యాక్చువల్గా కన్సల్టెంట్ కోసం. దాని మీద ఈరోజు డిస్కషన్ చేసి ఫైనల్గా ఏంటంటే ఆ కన్సల్టెంట్ రాగానే మీ యొక్క ఫిర్యాదులన్నీ ఇవ్వండి, అవన్నీ డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధులతో కూడా 2-3 సార్లు డిస్కస్ చేసి ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటూ ముందు పోతుంది.